పరమాత్మ తత్వజ్ఞానాన్ని అందుకోవటానికి దారి చూసుకోవాలి. ఇంకా మనం చేసే తప్పుల నుంచి మార్పును తీసుకుని పూర్తి ధర్మ మార్గంలోకి రావటానికే లాంగ్ టైం తీసుకుందామని నిర్ణయించుకున్నాము. చాలా పెద్ద టైమే తీసుకుందాము, తొందరపడక్కర్లేదు అనే ఉద్దేశంలోనే ఉన్నాము. కాబట్టి ఈ కర్మలు కావు, ఇవి కాదు, పరమాత్మే అనే ఉద్దేశ్యం మనలోకి రావటానికి కొంచెం టైం పడుతుంది. అయినా పర్వాలేదు. కానీ ఆ పరమాత్మను తెలుసుకుంటేనే అనేటువంటి వైపుగా సుముఖంగా మన తీరు ఉంటే చాలు. విముఖంగా ఉండకపోతే అదే 10,000 అని అనుకుందాము. మన మనస్సులన్నీ కూడా ఆ పరమాత్మ వైపు సుముఖంగా ఉండేటట్లుగాను, మన మనసుల్లో ఆ పరమాత్మ మీద కించిత్తు కొంచెమైనా సరే వైముఖ్యం అనేది లేకుండా ఉండేట్లుగాను అనుగ్రహించవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాము.